చేరుతుంది అనమాట కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత. అయితే ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఇక్కడ దేవుడు కొన్ని మాటలు వీళ్ళతో సెలవిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళతో చేస్తున్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క యుద్ధంలో ఇజ్రాయేలు పూర్తిగా ఓడిపోతూ ఉన్నారు. అటువంటి ఓటమి పాలైనప్పుడు మీరు ప్రార్థన చేయలేదు, మీరు అంటే మీరు ప్రార్థించండి, దేవుడు బతిమాలుకోండి, దేవుడు వేడుకోండి అని చెప్పట్లేదు. మొట్టమొదటిగా సమూయేలు చెప్పినటువంటి మాట ఏంటంటే మీ పూర్ణ హృదయముతో దేవుని వైపు తిరగమని చెప్తున్నాడు. హల్లెలూయా. కనుక మన జీవితంలో కూడాను ఎక్కడైనా మనం తిరగలేని స్థితి ఉన్నదేమో, ఎక్కడైనా మన ప్రార్థనా జీవితంలో రాజీ పడిపోతున్నామేమో, అబ్బా ఇప్పుడే నిద్ర వస్తుంది, ఒక గంట పోతే ప్రార్థన చేస్తానని చాలాసార్లు అనుకుంటాం. ఓకే, బలహీనత, శరీర బలహీనత ఉంటుంది, ఒకరోజు ఓకే, 2 రోజుల నుంచి అయిపోతూ ఉంటుంది ఆ నిద్రపోవడం అనేది. కనుక దేవుడు మన బలహీనత ఉంటేమో కానీ రెగ్యులర్గా మనం అలవాటు చేసుకుంటే ఏమైపోతుంది, మన నుంచి దేవుని మహిమ, దేవుని భయము అన్ని 1 వేల స్థితి మనకు వచ్చేసింది. అందుకని ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఇశ్రాయేలుకి పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల. మొట్టమొదటిగా పూర్ణ హృదయంతో యెహోవా వైపు మళ్ళుకోవాలి. దేవుని నిబంధన మందసం చేయలేదు, హృదయాలు మార్చుకున్నప్పుడు, పూర్ణ హృదయంతో దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు కలుగు చేసుకోవడం ప్రారంభించాడు. రెండవదిగా చూసినప్పుడు అన్య దేవతలు అయినటువంటి అష్టారోతు దేవతలు మీ మధ్య నుంచి తీసివేసి. హల్లెలూయా. చాలాసార్లు బయట ఉన్న విగ్రహం చాలా సులువండి, మనలో ఉన్న విగ్రహాలు తీసేయడం చాలా కష్టం. ఎవరైనా మనకు సారీ సర్లేండి అనేస్తాం. జస్ట్ ఒక్క ప్రక్కకు వెళ్ళి అంటనే చేసినవన్నీ చేసేసి సారీ చెప్తుందండి, అంతవే క్షమించగలవా, ఏదో అడిగింది కదా అన్నాను అంటే అక్కడ ఏమైపోయింది, క్షమించలేదు. అలా విగ్రహాలండి, ఏవో పెద్ద విగ్రహాలు కాదు, దొంగతనం చేసేయడం, వ్యభిచారం చేసేయడం, ఏవేవో చేసేయడం, అవన్నీ విశ్వాసం చెయ్యలేము, మనం చెయ్యలేండి. కానీ మనం చేస్తున్నవి ఏంటి, పక్కకు తిరగని ఆ సిస్టర్ ఉన్నదే, అమ్మో ఆవిడ ఎంత ఇది అంత అది ఇది ఉండేది ఉండదు, టైం పాస్గా మాట్లాడే మాటలు. అన్యులు మాట్లాడినట్టు విశ్వాసులమైన మనం మాట్లాడడానికి వీల్లేదు. నీ నోరు దేవుడు అభిషేకించి ఉన్నాడు, నీ నోటి నుంచి జీవపు మాటలు మరణపు మాటలు 2 వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే జీవపు మాటలు ఈ నోటి నుండి వస్తాయో ఆ జీవాన్ని నువ్వు పొందుకోగలవు. హల్లెలూయా. ఆ జీవం యొక్క పంట